డాన్స్ మాస్టర్ పండుకు తీవ్ర గాయాలు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం లొడగాలవానిపాలెం హైవేపై మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డాన్స్ ప్రోగ్రాం ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో డాన్స్ మాస్టర్ పండు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. హైవేపై ఆగి ఉన్న కారును బొలెరో కోళ్ల వ్యాను వెనక నుంచి బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో డాన్స్ మాస్టర్ పండుకు 2 కాళ్లకు తీవ్ర గాయాలు కాగా మరో 3కి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిద్రమత్తు అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదానికి గురైన 3 వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీడియో ఒకటి అలా తీసాను, వీడియో ఒకటి తీసి అలా ఎవరు రోడ్డు క్రాస్ చేయాలి. సెంటర్ కి ఆగలేదు కదా, దగ్గర కొద్దిగా ఆగలేదు, మన బ్రేక్ ఆగలేదు, స్టీరింగ్ తిరగలేదు. అదే తప్పు. అంటే డీ ఫేమ్ శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ పండు మాస్టర్ గారికి నిన్న రాత్రి ఈవెంట్ చేసి వస్తుండగా యాక్సిడెంట్ అయింది. ఆ విషయం తెలియగానే పరామర్శిద్దామని వచ్చాను. వచ్చి డాక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. డాక్టర్ గారు ఏమన్నారంటే కొద్దిగా కాలు వెళ్ళు కొద్దిగా డ్యామేజ్ అయ్యాయి, వెన్నుముక కింద భాగంలో డిస్లోకేట్ అయ్యింది, అది సెట్ చేస్తాం ఈరోజు. మిగతా రిపోర్ట్స్ తీసుకొని ఆ సిచ్యువేషన్ ప్రకారం సర్జరీకి వెళ్తాము. ప్రమాదం ఏమీ లేదు, ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదు, ప్రమాదం అయితే ఏమీ లేదని చెప్పడం జరిగింది. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ భగవంతుడి ఆశీస్సులతో తన క్షేమంగానే బయటకు వస్తారని మేము నమ్ముతున్నాం. ఇప్పుడు ఎమ్మెల్సీ తీసుకోవడానికి డిపార్ట్మెంట్ నుంచి వచ్చారండి. ఆ ఎమ్మెల్సీ చేయించిన పక్కనే ఉన్నాను నేను. పండుకి కారులో కూర్చున్నప్పుడు వామిటింగ్ సెన్సేషన్ వచ్చి పక్కన ఆపారట. వామిటింగ్ వచ్చినట్టుంది, ఒకసారి పక్కకు కారు తీయమంటే బాగా లెఫ్ట్లో పక్కకు తీసి తను వామిటింగ్ చేసుకుందామని సిద్ధమైతే ఈ కోళ్ళు ట్రాన్స్ఫర్ చేసే వెహికల్ ఉందండి, కోళ్ళ ఫామ్కి సంబంధించిన వెహికల్ వచ్చి హెవీ స్పీడ్లో వచ్చి కొట్టడం వల్ల ఏ కారులోంచి తనైతే దిగాడో ఆ కారు ఆయన మీదకి ఎక్కిసిందండి. ఆయన కాలు మీదకి ఎక్కడంలో 2 కాళ్ళు డ్యామేజ్ అయ్యాయి. అది నాకు ఐడియా లేదు, నేను స్పాట్లో లేను. రాత్రి అంటే తెల్లవారుజామున 1:30, 2 గంటలకి గజనీ షణ్ముఖరావు అనే పేషెంట్ని మా ఎమర్జెన్సీ రూమ్కి తీసుకురావడం జరిగింది. అది మేము పరీక్షించిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే అతనికి ఎడమ తుంటి కీలు అంటే హిప్ జాయింట్ అంటాం, హిప్ జాయింట్ డిస్లోకేషన్ ఒకటి నోటీస్ చేశాము. రెండోది 2 కాళ్ళు అంటే మోకాళ్ళ కిందన టిబియా బోన్ అంటాం, మోకాళ్ళ కిందన యాంకిల్ జాయింట్ పైన 2 కాళ్ళు విరిగిపోయింది. ఆ రెండింటిని మేము ఎమర్జెన్సీ రూమ్లో కొంచెం స్టెబిలైజ్ చేసి ఈరోజు ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి వెంటనే హిప్ జాయింట్ రెడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత ఈ కాళ్ళకు ఆపరేషన్స్ ఇవాళ జరుగుతాయి, ఇంకా చెయ్యాలి. అవి కూడా అయ్యింది, కానీ స్టేబుల్గానే ఉన్నారు పేషెంట్. ప్రాణాపాయ పరిస్థితులు అయితే లేరు ఈరోజు. అది అతను మెడికల్ బులెటిన్ ఇప్పటి వరకు. మళ్ళీ నార్మల్గా అతను పనులు ఆయన చేసుకోగలరు. అది 6 నెలల వరకు పట్టొచ్చు. వేస్తాం, వేయాలి అని నార్మల్ గానే వచ్చేస్తాం. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.